ఇక నేడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో సుమారు 5,400 కోట్ల రూపాయల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ను టీటీడీ బోర్డు ప్రవేశపెట్టనుంది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై టీటీడీ పాలక మండలి చర్చించి తీర్మానాలు చేయనుంది. అలాగే సీఎం చంద్రబాబు ప్రకటనతో దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఒక ప్రత్యేక ట్రస్ట్ను ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకుని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫారసులపై నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక వేసవి సెలవుల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనుంది. రైట్, ఇక టీటీడీ చైర్మన్ జిఆర్ నాయుడు ఆధ్వర్యంలో పాలక మండలి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది టీటీడీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను తిరుమల నుండి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మరి కాసేపటువంటి రోజు 10 గంటలకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభం కానున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించి సభ్యులు టీటీడీ ధర్మకర్తల సభ్యులు భారీగా తిరుమలకి చేరుకున్నారు. వారు మరి కాసేపట్లో సమావేశానికి అయితే హాజరవున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దీని ప్రధాన ఎజెండా చూస్తున్నట్లయితే గతంలో అంటే ఏదైతే గత 2023-24 సంబంధించినటువంటి బడ్జెట్ కి సంబంధించి చూస్తున్నట్లయితే 5,140.74 కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టింది టీటీడీ. ఈసారి ఈ టీటీడీ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈసారి 2025-26 వార్షిక బడ్జెట్ కి సంబంధించి చూస్తున్నట్లయితే 5,400 కోట్లు ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ముఖ్యంగా 30 పైగా అజెండా అంశాలు కావచ్చు. మరోవైపు టేబుల్ అజెండాగా మరో 20 అంశాలపై మాట్లాడినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇంజనీరింగ్ సంబంధించి పనులకి కేటాయింపు సంబంధించి విడుదలకు సంబంధించి మాట్లాడేది. మరోవైపు ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి ఏదైతే నిధుల్ని భారీగా విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే మొదటి నుంచి నెయ్యి మార్పిడి కావచ్చు, మరోవైపు ముడి సరుకుల్లో ఎటువంటి నాణ్యత ఇబ్బంది లేకుండా పూర్తిగా స్వచ్ఛమైనవి అందించాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఎందుకు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్లయితే ప్రతి గ్రామీణ ప్రాంతంలోనూ శ్రీవారి ఆలయం నిర్మించేందుకు టీటీడీ సమాయత్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రతి రాష్ట్రంలో అంటే ప్రతి రాష్ట్రంలో ఒక రాజధానిలో ఏదైతే శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఇప్పటికే టీటీడీ లేఖలు రాసింది. దాని మీద కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా చూస్తున్నట్లయితే స్వామివారి డిపాజిట్లకు సంబంధించి అంటే డిపాజిట్లు గతంలో ఏదైతే గత టీటీడీ హయాంలో ప్రైవేట్ బ్యాంకులకి ఎక్కువగా ఈ నిధులను అయితే అంటే స్వామివారి డబ్బుని పూర్తి స్థాయిలో ప్రైవేట్ బ్యాంకులను అయితే జమ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ మొత్తం డబ్బుని మొత్తం తీసుకొచ్చి నేషనలైజ్డ్ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అలిపిరి కొండలను అనుకుని ప్రైవేట్ నిర్మాణాలు లేకుండా టెంపుల్ కారిడార్ గా చేసే అంశంపై కూడా దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ముంతాజ్ హోటల్ కి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆ ప్రాంతాల్లో భక్తులకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా కట్టడాలకు సంబంధించి ఏం నిర్మించాలనే దాని మీద కూడా పూర్తిగా చర్య అంటే దానికి సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే
స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి సామాన్య భక్తులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఎందుకంటే ఈ వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా నడకదారికి సంబంధించినటువంటి టోకెన్లు పునరుద్ధరిస్తుందా, ఒకవేళ టోకెన్లు పెంపుదల చేస్తున్నారనే దాని మీద కూడా ఏదైతే సమీక్షలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒకవేళ విఐపీ దర్శనాలు కుదిస్తారా లేకపోతే పెంచుతారా అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు నుంచి పూర్తిగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి లెటర్లను కూడా ఆమోదిస్తున్న నేపథ్యంలో విఐపీ బ్రేక్ దర్శనాలు టైమింగ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి సామాన్య భక్తులకి సంబంధించి ఎటువంటి దర్శనం కల్పిస్తారనే దానిపై కీలకంగా నిర్ణయం రాబోతోందని చెప్పొచ్చు. ముఖ్యంగా నూతన ట్రస్ట్ అంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయాలు నిర్మాణం కోసం నూతన ట్రస్ట్ ఏర్పాటు కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ రోజు సమావేశంలో ప్రధానంగా చూసినట్లయితే భక్తుల భద్రతకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని దానిపై ప్రధానంగా ఈ చర్చ జరగబోతున్నట్టు తెలుస్తోంది. జమిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.